ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల కోసము అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకువచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏటా కూడా 14,000 రూపాయలనైతే రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనితో పాటుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు 6,000 రూపాయలను కూడా కలుపుకొని మొత్తంగా 20,000 రూపాయలను రైతుల అకౌంట్లోకి సంవత్సరానికి విడుదల చేస్తామంటూ సో మనకు ఆల్రెడీ కూడా ప్రభుత్వము ఖరారు చేసి అయితే చెప్పింది. అయితే ఈ యొక్క డబ్బులను వచ్చేసి 3 విడతల వారీగా అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుందన్నమాట. సో మనకు 3 విడతల వారీగా అంటే 6,600 రూపాయలు, 6,600 రూపాయలు, 6,600 రూపాయలు. సో మూడు విడతల వారీగా విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో మొదటి విడత నిధులు వచ్చేసి జూన్ నెల 12వ తారీఖున అయితే విడుదల చేస్తామని ఆల్రెడీ కూడా డేట్ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది ప్రభుత్వము. ఇక దీనికి సంబంధించిన స్టేటస్ కూడా నేను నిన్న పెట్టినటువంటి వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా చెక్ చేసుకోవాలని. సో ఒకసారి ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళైతే నిన్న పెట్టినటువంటి వీడియోని అయితే చూసి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకున్నాక మీకు అక్కడ ఏం చూపిస్తుందో కామెంట్లో చేసి అయితే తెలియచేయండి. సో అక్కడ అప్రూవల్ ఉన్నట్లయితే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి మొదటి విడత నిధులు అయితే పడతాయన్నమాట. సో ఈ యొక్క పీఎం కిసాన్ పొందేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అర్హులుగానే గుర్తిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ పీఎం కిసాన్ నిధులు అయితే పొందుతున్నారు కాబట్టి సో వీళ్ళందరినీ కూడా అర్హులుగానైతే గుర్తిస్తారనమాట. సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి నేను నిన్న వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా. సో ఈ వీడియోలో కూడా లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియో లెంత్ని బట్టి అయితే టైం ఉంటే చెప్తాను, లేదంటే లేదు. సో ఇక మీరందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అంటే అర్హతలు ఏంటి, అనర్హతలు అనేటువంటివి ఏమిటి అనే వాటి గురించి తెలుసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారనమాట. నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా నేను మొత్తం కూడా గ్యాదర్ చేశానండి మీకోసము పాయింట్స్ వైజ్గా స్టెప్ బై స్టెప్. సో మీరందరూ కూడా దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే సో ఆల్మోస్ట్ ఆల్ పెట్టినటువంటి వీడియోలో ఈ స్టేటస్ అనేటువంటిది ఆన్లైన్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి అయితే మొత్తం కవర్ చెప్పేశాను కంప్లీట్గా. ఈ వీడియోలో కూడా టైం ఉంటే చెప్తాను. ఇక దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అయితే చెప్పలేదండి నిన్నటి వీడియోలో. సో ఈరోజు అయితే మీకోసం గ్యాదర్ చేశాను. మనకు కంప్లీట్గా రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశాల్లో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొత్తం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా విడుదల చేస్తారు. సో మళ్ళీ కూడా రేపటి రోజు కూడా వీడియో అయితే చెప్తాను ప్రభుత్వం దీని మీద ఎటువంటి అప్డేట్ అయితే ఇచ్చిందో. సో ఈరోజు మనం ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అనేటువంటిది ఏమిటి, ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఎవరెవరికి ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు అయితే వర్తిస్తాయి, ఆ వివరాల గురించి అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, కేవలం రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే చెంది ఉండాలన్నమాట. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకొని ఎవరికైతే అర్హులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నివాసితులై ఉండాలి. దాని తర్వాత రైతు రకం ఇక్కడ చూడొచ్చు, భూమిని స్వయంగా సాగు చేసేటువంటి రైతులు మాత్రమే అర్హులు. ఖచ్చితంగా భూమిని స్వయంగా అయితే సాగు చేయాలన్నమాట. నెక్స్ట్ భూమి గరిష్టంగా 5 ఎకరాలకైతే ఉండాలన్నమాట. అంటే 5 ఎకరాలకి మించి ఉండకూడదు, ఓకేనా. 5 ఎకరాల లోపు మాత్రమే మీకు భూమి అనేటువంటిది అయితే ఉండాలి. సో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అయితే జమ అవుతాయి అన్నమాట. సో దాని తర్వాత మీరు ఇక్కడ వయసు చూసుకోవచ్చండి, కనీసం కూడా 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలన్నమాట. 18 సంవత్సరాలు ఉంటేనే వాళ్ళైతే అర్హులవుతారు ఈ పథకానికి. ఎవరి పేరు మీద అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నదాత సుఖీభవ పథకము వాళ్ళకి 18 ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి భూమి పత్రాలు, భూమి వివరాలు, భూ రికార్డులు అంటే అదంగలు కావచ్చు, సర్వే నెంబరు ఇవన్నీ కూడా నమోదై ఉండాలన్నమాట. దాని తర్వాత ఆధార్ లింక్, రైతు పేరు ఆధార్తో అయితే లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్తో అయితే ఖచ్చితంగా అయితే లింక్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ క్రాప్ బుకింగ్ చూసుకున్నట్లయితే రైతు ఈ క్రాప్ బుకింగ్ అయితే తప్పనిసరి చేసుకో ఉండాలి. అంటే మీకు ఈ క్రాప్ నందు నమోదైతే చేయించుకోవాలి, ఎంత పొలం ఉంది, ఎన్ని ఎకరాల పొలం అనేటువంటిది అయితే ఉంది, ఆ వివరాల గురించి మీరైతే నమోదైతే చేయించుకోవాలన్నమాట ఈ క్రాప్లో. సో అట్లా చేయించుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అయితే అకౌంట్లోకి పడతాయి.
ఇక టెంటెంట్ రైతులు కౌలు తీసుకొని సాగు చేసుకునేటువంటి రైతులకు కూడా అర్హులే. అదేవిధంగా వీరికి సీసీఆర్సీ కార్డులు తప్పనిసరిగా అయితే ఉండాలి. కౌలు తీసుకొని సాగు చేసుకునేటువంటి రైతులు చాలామందే ఉండొచ్చు. సో వాళ్ళకి సీసీఆర్సీ కార్డులు ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలన్నమాట. ఇవి లేనట్లయితే మీ యొక్క గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్ని సంప్రదించినట్లు అతని దగ్గర అయితే మీరు అప్లై అయినటువంటి అయితే చేసుకోవచ్చు. సీసీఆర్సీ కార్డులకు అవి తప్పనిసరిగా ఉండాలి కౌలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే. అంటే యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారు, నెక్స్ట్ సొంత భూమి కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందుకొరకు ఈ విధంగా తీసుకొచ్చారు అర్హతలు. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకునే ముందుగా మీకు అర్హతలు అనేటువంటివి క్లియర్గా ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అయితే పెట్టాను. భూమి తన పేరు మీద అయితే ఉండాలన్నమాట, మరియు ఆ భూమికి ఆధారం అయితే అనుసంధానం అయితే ఉండాలి. వ్యవసాయ ఉపాధి మట్టితో సంబంధ పనులతో వ్యవసాయ కార్మికులు అయితే ఉండాలన్నమాట. ఓకేనా, వ్యవసాయ ఉపాధి మట్టితో సంబంధ పనులతో వ్యవసాయ పనులు అయితే చేస్తూ ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ యూనిట్గా గుర్తింపు పొందినటువంటి రైతు కుటుంబాలు అయితే ఉండాలి. ఇక మన రాష్ట్రంలో ఖచ్చితంగా అయితే నివాసితులై ఉండాలన్నమాట. అలాగే మహిళా టార్గెట్ స్కీమ్స్ క్లాస్ 4 మరియు గ్రూప్ డి ఉద్యోగులు అయినా పర్లేదు, వాళ్ళు కూడా ఈ యొక్క అర్హతలు అయితే వాళ్ళు కూడా దీనికి అర్హులైతే అవుతారు. ఇక దాని తర్వాత అనర్హులు చూద్దాము. అనర్హతలు అనేటువంటివి ఏమిటి అని. సంస్థాగత భూములు అంటే కలెక్టరేట్, దేవాదాయ, ప్రభుత్వ భూములు కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా వీటికైతే అనర్హులు అనమాట, అర్హులు కారు. ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కారనమాట. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వీళ్ళెవరూ కూడా ఈ పథకానికి వర్తింపు కారు. దాని తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్తింపు కాదు. సో 10,000 రూపాయల పైగా పెన్షన్ పొందుతున్నటువంటి ఉద్యోగ కుటుంబాలు ఎవరు కూడా ఈ పథకానికైతే ఎలిజిబుల్ అయితే కాదనమాట. దాని తర్వాత వ్యవసాయ భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కారు. వ్యవసాయ భూమిని కేవలం వ్యవసాయం కోసం ఉపయోగించేటువంటి వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. దాని తర్వాత డాక్యుమెంట్స్ చూసేద్దాము. రైస్ మనకు రైతు ఆధార్ కార్డు, ఆర్ఓఆర్ 1B లేదా పట్టా, పాస్బుక్. సో వీటి మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటైతే కలిగి ఉండాలన్నమాట భూమి రుజువుల కొరకు. సో ఇక బ్యాంక్ పాస్బుక్ ఆధార్తో లింక్ అయితే అయి ఉండాలి. దాని తర్వాత పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, భూ సర్వే నెంబరు, ఆర్ఓఆర్, సో రైతు యొక్క ఫోటోలు ఇవి కూడా కంపల్సరీగా ఉండాలి మీ దగ్గర డాక్యుమెంట్స్. ఈ విధంగా అర్హతలు అనేటువంటివి, అనర్హతలు అనేటువంటివి ఏమిటి, డాక్యుమెంట్స్ ఏమిటి మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇప్పటికీ వీడియోలో ఎందైతే అయింది, అందువల్ల స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో ఆ వివరాల గురించి చెప్పలేకపోయినా ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను నేను ఇంతకుముందు పెట్టినటువంటి వీడియోలో, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి.